What will happen if we don't publish? We will lose. The country will lose. Hi, hello, welcome to our YouTube channel. So ee roju kuda oka movie ki sambandhinchina interesting details anni explain cheyadaniki nenaithe me munduku vachesanu. Intiki danlo evarevaru act chesaru and alage aa movie lo specialty enti ilanti interesting updates anni manam next one by one మాట్లాడుకుందాం. ఇంతకీ ఆ మూవీ ఏంటని అనుకుంటున్నారా? అదే ది పోస్ట్. ఈ సినిమా 2017లో విడుదలైంది. దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక హిస్టారికల్ డ్రామా అని చెప్పాలి. ఈ సినిమాలో మెరిల్ స్ట్రీప్ మరియు టామ్ హంక్స్ లాంటి అద్భుతమైన నటులు నటించారు. ఈ రోజు మనం ఈ సినిమా కథ, నటన, దర్శకత్వం మరియు సాంకేతిక అంశాలు ఇలాంటి బోల్డ్ అన్ని విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ది పోస్ట్ సినిమా గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఈ సినిమా 1971లో అమెరికాలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తీయబడింది. ఈ సినిమా కథ ప్రధానంగా వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక మరియు దాని యజమాని అయిన క్యాథరిన్ గ్రాహం మరియు ఎడిటర్ బెన్ బ్రాడ్లీ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పెంటగన్ పేపర్స్ అనే ఒక చారిత్రాత్మక సంఘటనను ఆధారంగా చేసుకొని తీయబడింది. పెంటగన్ పేపర్స్ అంటే ఏంటి? అది ఒక రహస్య పత్రం. దీనిలో వియత్నాం యుద్ధం గురించి అమెరికా ప్రభుత్వం దాచిన సత్యాలు ఉన్నాయి. ఈ పత్రాలను ప్రచురించడం వల్ల వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా ఆ సవాళ్లను, నిజాయితీని మరియు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ది పోస్ట్ సినిమా కథ 1960ల చివర మరియు 1970ల ప్రారంభంలో జరుగుతుంది. క్యాథరిన్ గ్రాహం ఆమె వాషింగ్టన్ పోస్ట్ పత్రిక యజమాని. ఆమె ఒక మహిళ. ఆ రోజుల్లో పత్రికా రంగంలో మహిళలు అధికార పదవుల్లో ఉండటం చాలా అరుదనే చెప్పాలి. క్యాథరిన్ తన భర్త మరణం తర్వాత ఈ పత్రికను తీసుకుని నడుపుతోంది. ఆమెకు చాలా ఒత్తిడి, బాధ్యతలు ఉన్నాయి. ఇంకోవైపు బెన్ బ్రాడ్లీ వాషింగ్టన్ పోస్ట్ ఎడిటర్, ఒక ధైర్యవంతమైన, నిజాయితీ గల జర్నలిస్ట్. అతను తన పత్రికను అమెరికాలోని టాప్ న్యూస్ పేపర్ గా మార్చాలని కళ్ళు కంటాడు. ఇంతలో పెంటగన్ పేపర్స్ అనే రహస్య పత్రాలు బయటకు వస్తాయి. ఈ పత్రాలు వియత్నాం యుద్ధం గురించి అమెరికా ప్రభుత్వం ప్రజల నుండి దాచిన సమాచారాన్ని వెల్లడిస్తాయి. ఈ పత్రాలను మొదట న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురిస్తుంది, కానీ ప్రభుత్వం వారిని ఆపేస్తుంది. ఇప్పుడు ఈ పత్రాలు వాషింగ్టన్ పోస్ట్ చేతికి చేరుతాయి. క్యాథరిన్ గ్రాహం మరియు బెన్ బ్రాడ్లీ ఈ పత్రాలను ప్రచురించాలా వద్దా అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు ఈ పత్రాలను ప్రచురిస్తే పత్రికకు, వారి కెరీర్కు మరియు వ్యక్తిగత జీవితాలకు ప్రమాదం ఉంది. మరోవైపు ప్రజలకు సత్యం తెలియాలనే బాధ్యత కూడా ఉంది. ఈ సందిగ్ధ స్థితిలో వారు ఏ నిర్ణయం తీసుకున్నారు, అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేదే సినిమా కథ. ఇప్పుడు సినిమాలోని పాత్రల గురించి మాట్లాడుకుందాం. మొదట క్యాథరిన్ గ్రాహం పాత్రలో మెరిల్ స్ట్రీప్ అంటే నటనకు ఒక బెంచ్ మార్క్ అని చెప్పాలి. ఆమె ఈ సినిమాలో క్యాథరిన్ గ్రాహం పాత్రలో అద్భుతంగా నటించారు. క్యాథరిన్ ఒక మహిళగా ఆ రోజుల్లో పురుషాధిక్య ప్రపంచంలో తన స్థానం కోసం పోరాడుతూ తన బాధ్యతలను నిర్వర్తించే విధానం చాలా సహజంగా ఉంటుంది. ఆమె ఒక సన్నివేశంలో తన సందిగ్ధతను, భయాన్ని మరియు ధైర్యాన్ని చూపించే విధానం అద్భుతం. మెరిల్ స్ట్రీప్ ఈ పాత్ర కోసం ఆస్కార్ నామినేషన్ కూడా పొందారు. తర్వాత బెన్ బ్రాడ్లీ పాత్రలో టామ్ హంక్స్ అంటే ఒక బహుముఖ నటుడు. ఈ సినిమాలో అతను ఒక జర్నలిస్ట్గా, నిజాయితీ మరియు ధైర్యం ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు ఎమోషన్స్ చాలా బాగుంటాయి. మెరిల్ స్ట్రీప్ మరియు టామ్ హంక్స్ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై ఒక అద్భుతమైన కెమిస్ట్రీని చూపిస్తారు. వీరిద్దరి సన్నివేశాలు చూస్తే ఒక నిజమైన సంభాషణ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా సినిమాలో సారా పాల్సన్, బాబ్ ఓడెన్కేక్ మరియు బ్రాడ్లీ విట్ఫోర్డ్ లాంటి నటులు కూడా కీలక పాత్రలో నటించారు. వీరంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. స్పిల్బర్గ్ ఈ కథను చాలా సరళంగా, ఆసక్తికరంగా చెప్పారు. సినిమా ఒక హిస్టారికల్ డ్రామా అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. ఒక్కో సన్నివేశం చాలా స్ట్రాంగ్ గా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే రాసిన లిజ్ హన్నా మరియు జోష్ సింగర్ కూడా చాలా బాగా రాశారు. డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, ముఖ్యంగా క్యాథరిన్ మరియు బెన్ మధ్య సంభాషణలు. ఇప్పుడు సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ చేసిన జానూస్ కమిన్స్కీ అద్భుతమైన పనిచేశాడు. అలాగే 1970ల కాలాన్ని చూపించే విధానం, ఆఫీస్ సన్నివేశాలు, న్యూస్ రూమ్ లో ఉండే ఒత్తిడి అన్ని చాలా సహజంగా ఉంటాయి. లైటింగ్, కెమెరా యాంగిల్స్ ఇలా అన్ని సినిమాకు ఒక ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. మ్యూజిక్ గురించి చెప్పాలంటే జాన్ విలియమ్స్ సంగీతం సినిమాకు ఒక గొప్ప బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. ఉత్కంఠ సన్నివేశాల్లో సంగీతం సినిమాను మరింత ఎత్తుకు తీసుకువెళ్తుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సినిమా 2 గంటలు ఉన్నప్పటికీ ఎక్కడా లాగ్ అని అనిపించదు. ది పోస్ట్ సినిమా చాలా ముఖ్యమైన థీమ్స్ ను తాకింది. మొదటిది పత్రికా స్వేచ్ఛ.
ప్రభుత్వం ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ప్రజలకు సత్యం చెప్పే బాధ్యత పత్రికలది. ఈ సినిమా ఈ విషయాన్ని చాలా బలంగా చెప్తుంది. రెండవది మహిళా సాధికారత. క్యాథరిన్ గ్రాహం ఒక మహిళగా పురుషాధిక్య ప్రపంచంలో తన స్థానాన్ని సంపాదించుకోవటం ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇక మూడవది నిజాయితీ మరియు ధైర్యం. కష్టమైన నిర్ణయాలు తీసుకోవటం, సత్యం కోసం పోరాడటం ఈ సినిమా ముఖ్య సందేశం. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ సినిమా ఎందుకు చూడాలి అని. మొదట ఈ సినిమా ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీయబడింది కాబట్టి చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏ సినిమా అయినా పర్ఫెక్ట్గా ఉండదు. ది పోస్ట్ సినిమాలో కూడా కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. కొందరికి సినిమా కొంచెం స్లోగా అనిపించవచ్చు. ముఖ్యంగా మొదటి గంటలో ఇంకా కొన్ని సన్నివేశాలు చాలా టెక్నికల్గా ఉంటాయి కాబట్టి అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ ఈ లోపాలు సినిమా అనుభవాన్ని పెద్దగా దెబ్బతీయవు. ఇక పర్సనల్గా నన్ను అడిగితే ఈ సినిమాకి 10కి 8.5 రేటింగ్ ఇవ్వచ్చు అని చెప్తాను. ఇది ఒక అద్భుతమైన హిస్టారికల్ డ్రామా. ఇందులో నటన, దర్శకత్వం మరియు సందేశం అన్నీ గొప్పగా ఉన్నాయి. మీరు హిస్టారికల్ డ్రామాలు, బయోగ్రాఫికల్ సినిమాలు ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ది పోస్ట్ సినిమా గురించి నా రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.